దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాలతో పాటు అసెంబ్లీ సీట్లను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మరిన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెరిగే అవకాశం ఉందని రాజకీయ, ప్రజా వర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. సాధారణ ఎన్నికల నాటికి ఈ రెండు జిల్లాల్లో నియోజకవర్గాల నైసర్గిక స్వరూపం పూర్తిగా మారిపోతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే పార్లమెంట్లో బిల్లును కూడా ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర సర్కార్ స్పీడ్ పెంచడం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ రెండు జిల్లాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల స్వరూపం పూర్తిగా మారిపోతుందని రాజకీయ వర్గాలు, ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో 3, కామారెడ్డి జిల్లాలో 2 నియోజకవర్గాలు పెరిగే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కొత్తగా ఏ నియోజకవర్గాలు ఏర్పడతాయో కూడా అంచనాలు వేస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో కామారెడ్డి జిల్లాలోని పలు మండలాలతో పాటు నిజామాబాద్ జిల్లా పరిధిలోని మోస్రా, వర్ని, కోటగిరి, చెందూర్ మండలాలు కూడా ఉన్నాయి. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే నిజామాబాద్ పరిధిలోని మండలాలను బాన్సువాడ నుంచి వేరు చేసి బోధన్ నియోజకవర్గంలోని 1-2 మండలాలను కలిపి కొత్తగా కోటగిరి నియోజకవర్గంగా చేసే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోని కామారెడ్డి మున్సిపల్ పరిధితో పాటు కామారెడ్డి మండలం శివారు గ్రామాలను కొన్నిటిని మున్సిపాలిటీలో విలీనం చేసి ప్రత్యేకంగా కామారెడ్డి అర్బన్ నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పాల్వంచ, దోమకొండ, బీబీపేట, బిక్కనూరు, రాజంపేట, రామారెడ్డి మండలాలతో కలిపి కామారెడ్డి రూరల్ నియోజకవర్గంగా ఏర్పాటయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల పరిధిలో భారీగా మార్పులు చోటు చేసుకుంటాయని అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ ను 2గా విభజించి నార్త్, సౌత్ గా ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా నియోజకవర్గాల పరిధిలోకి కొత్తగా కొన్ని మండలాలను కలిపే ఛాన్స్ ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో జుక్కల్ నియోజకవర్గం ప్రత్యేకంగా ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ గా ఉంది. నిజామాబాద్ జిల్లాలో కూడా నియోజకవర్గం ఏర్పాటు చేయాలనే డిమాండ్ను కూడా పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. ఒకవేళ అదే జరిగితే నిజామాబాద్ రూరల్ పరిధిలోని సిరికొండ, డిచ్పల్లి, ధర్మపల్లి, కామారెడ్డి జిల్లాలోని గాంధారి, బాల్కొండ సెగ్మెంట్లోని కమ్మరపల్లి మండలాల్లోని పలు గిరిజన గ్రామాల సమూహాలతో ఎస్టీ నియోజకవర్గం ఏర్పాటు చేస్తారేమోననే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం చర్యలు తీసుకుంటుండటంతో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా రాజకీయ వర్గాలు, ప్రజలు ఎవరికి తోచినట్టుగా వారు అంచనాలు వేసుకుంటున్నారు. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడున్న 5 అసెంబ్లీ స్థానాలు 8కి, కామారెడ్డి జిల్లాలోని 4 స్థానాలు 6కు చేరవచ్చనే అభిప్రాయాలు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.